జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, రానున్న 48 గంటల్లో ఒక భారీ శుభవార్త నువ్వు వింటావు. నీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నీ జీవితంలో అసలు ఇక జరగదు అన్న విషయాలన్నీ కూడా ఈ దుర్గమ్మ జరిపించి, నువ్వే ఆశ్చర్యపోయేలా, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పేలా ఈ దుర్గమ్మని నేను చేయబోతున్నాను. అవునమ్మా, నా బిడ్డల్ని కాపాడుకొని నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనే కదా ఈ దుర్గమ్మ అనుక్షణం కూడా కోరుకునేది. అందుకే రాగల 48 గంటల్లో నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చూడని శుభవార్తని నీకు అందజేయబోతున్నాను. నువ్వు కోరి ఆశపడి నా దగ్గర ప్రార్థనలు పెట్టే వార్తల్ని నెరవేర్చబోతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్వయంగా ఈ దుర్గమ్మే నీకు చెబుతుంది కదా. నీతో మాట్లాడడానికే వచ్చాను కదా, మరి ఎందుకు కంగారు చెప్పు. నా ఈ వాక్కుని ఆఖరి వరకు ఉన్నావు అంటే నువ్వు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ జరిపిస్తాను. అలానే నీ జీవితంలో ఏవేం మార్పులు జరగబోతున్నాయో, నువ్వు ఎలా జీవించాలో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో అన్నీ కూడా నీకు కళ్ళకు కట్టినట్లు నేను తెలియచేస్తాను. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంది అంటే ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మే నీకు శ్రీరామరక్షగా నీతో పాటే నిలబడతాను. ఇక నువ్వు నిశ్చింతగా నా మాటలను విను. ఏమాత్రం కూడా భయపడకూడదు, సరేనా? శక్తి స్వరూపినైన ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు భయపడవచ్చా చెప్పు? నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మతో పంచుకో. అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను. నీ సమస్య ఏదైనా సరే నా దగ్గరకు తీసుకురా, మారుస్తాను. ఒక భారీ శుభవార్త అనేది 48 గంటల్లో నీ చెవిన పడేలా చేయబోతున్నాను. ఇక నువ్వు ఏదైతే ఇక జరగదు, నా జీవితంలో ఇది రాదు, ఇది అస్సలు జరగదు, లేదా ఆ వ్యక్తి ఇక రారు, నన్ను అర్థం చేసుకోరు, నన్ను ఇక దూషిస్తూనే ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, ఆ ఉద్యోగం నాకు రాదు, ఇలా నువ్వు ఏదైతే జరగదు అనుకుంటున్నావో అది జరిపించబోతున్నాను. 48 గంటల్లో అన్నిటినీ మార్చబోతున్నాను. ఇక జరగదు, కాదు, కూడదు అనుకున్న పని జరిపిస్తాను. ఒక అద్భుతాన్ని నీ జీవితంలో సృష్టిస్తాను. అది చూశాక నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు. ఇది కదా తల్లి నేను కోరింది, ఇది కదమ్మా నేను నీ నుంచి ఆశపడింది అని నువ్వే ఉప్పొంగిపోతావు. ఇక నువ్వు ఏమాత్రం కూడా నిరాశపడకు. దేని గురించైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ విషయాన్ని వదిలేసే. ఈ దుర్గమ్మ నీకు తోడున్నాను కదా, ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో తీర్చేస్తాను. నువ్వు కేవలం నాపై నమ్మకంతో ఉండు చాలు. అన్నిటినీ మారుస్తాను. క్షణాల్లో అన్నిటినీ మార్చేస్తాను. ఇలా చూడు, ఇంతలా ఈ అమ్మ నీకు చెబుతూ ఉన్నా సరే ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు అంతలా బాధపడుతున్నావు, కన్నీరు పెట్టుకుంటున్నావు? ఈ దుర్గమ్మ ఉంది కదా నీ వెనక. ఏదైనా సరే నీకు చెడు జరుగుతుందంటే అది అంతా కూడా నీ మంచి కోసమే. నీ జీవితంలో ఏ సమయం ఏది జరగాలో అది మాత్రమే జరుగుతుంది. అనవసరంగా లేనిపోనివన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా అలా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ దేన్ని మార్చడం, ఆపడం ఎవ్వరి వల్ల కుదరదు. ఏదైనా చేయాలన్నా, మార్చాలి అన్నా, జరిపించాలన్నా పూర్తిగా ఈ దుర్గమ్మ చేతిలోనే ఉంటాయని నువ్వు గుర్తుపెట్టుకో. నీ జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, కష్టమో నష్టమో లాభమో ఏదైనా సరే పూర్తిగా ఈ దుర్గమ్మ అనుమతితోనే జరుగుతుంది. అయితే దుర్గమ్మ, నా కష్టాలకు కూడా కారణం మీరేనా, మీరే నన్ను కష్టపెడుతున్నారా అని నన్ను తప్పుగా అనుకోవద్దు. కష్టాలు పెట్టేది కూడా నీకోసమేని తెలుసుకో. నిన్ను ఇంకాస్త బలపరచడానికే అని గుర్తుపెట్టుకో. కష్టాలు వచ్చాయని ఎప్పుడూ కూడా కృంగిపోవద్దు. అవి నిన్ను ఇంకాస్త బలపరచడానికే అని నువ్వు మనసులో పెట్టుకోవాలి. అవును, ఈ కష్టాలు వచ్చేది నీ జీవితాన్ని ఇంకాస్త బలంగా మార్చడానికి, నిన్ను ఇంకాస్త ధైర్యంగా చేయడానికి. ఈ దుర్గమ్మ అనుమతి లేకుండా ఏ పని కూడా నీ జీవితంలో జరగదమ్మా.
రాసి పెట్టుకో, రానున్న 48 గంటల్లో నీ జీవితంలో భారీ శుభవార్త ఈ దుర్గమ్మ నేను తీసుకురాబోతున్నాను. అది కూడా పూర్తిగా నా ఆశీర్వాదంతోనే. నేను ఆచితూచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఇది మార్చడం ఎవ్వరి వల్ల కుదరదమ్మా, జరిగే తీరుతుంది. ఏ పనైతే నువ్వు కాదు, కూడదు, అవ్వదు, జరగదు అని అనుకుంటూ బాధపడుతున్నావో అది అతి త్వరలోనే జరగబోతుంది. ఇక నీ ఆనందానికి అవధులుండవు. నువ్వు రావు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. ఏదైతే ఇక ఇది నాతో ఉండదు అని చెప్పి నువ్వు కుమిలిపోతావో అది నీతో పాటే ఉంటుంది. అన్నీ నీ దగ్గరకు రప్పిస్తాను. ఎప్పుడూ కూడా నువ్వు నిరాశ చెందకుండా ఈ దుర్గమ్మపై నమ్మకంతో కాస్త ఓపికతో ఉండు. దేనికోసమైతే ప్రయత్నిస్తున్నావో అది జరిగి తీరుతుంది. ఏదైనా సమస్య ఉందా? ఈ అమ్మ ముందుకు వచ్చి నిర్మోహమాటంగా చెప్పుకో. నా కళ్ళల్లోకి చూస్తూ అన్నిటినీ చెప్పుకో, నాతో పంచుకో, నేను తీరుస్తాను. నీ సమస్య ఏదైనా సరే తప్పకుండా ఈ దుర్గమ్మ ఆలకించి సమాధానమిస్తాను. నీ జీవితంలో ప్రతి విషయం కూడా ఈ దుర్గమ్మే ముందుండి నడిపించేది. ఏది జరగాలన్నా సరే నా అనుగ్రహం, ఆశీర్వాదంతోనే జరగాలి అని గుర్తుపెట్టుకో. ఇక నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఎలాంటి సమస్య కూడా నీ జీవితంలో రాదు. ఏదైనా రావాలన్నా నన్ను దాటి నీ ముందుకు రావాలి కదా. అంత ధైర్యం ఎవరికుంది చెప్పు? ఆ సాహసం ఎవరు చేయగలరు? ఏం చేయాలన్నా సరే అన్నిటికీ ఈ దుర్గమ్మ అనుమతి ఉండాలి. స్వయంగా నేను చెప్తున్నాను కదా, కంగారు పడకు, భయపడకు, బాధపడకు. నువ్వు మరింత ధైర్యంగా ఉండాలి. మరికొంతమందికి ధైర్యాన్ని చూపెట్టాలి. నువ్వు ఇప్పటి వరకు ఎలా అయితే ఉన్నావో అలానే ఉండి ముందడుగు వేయి. అంతా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ నేను నీకు మాటిస్తున్నాను, మర్చిపోకు. 48 గంటల్లో ఖచ్చితంగా నువ్వు ఊహించని శుభవార్త జరుగుతుంది. నువ్వు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అలానే నువ్వు ఊహించని వార్త కూడా నీ చెవిన పడుతుంది. అది ఎలా అయినా సరే, ఏదో ఒక వ్యక్తి రూపంలోనో, మాట రూపంలోనో, పుస్తకంలో ఉన్న ఒక వాక్యం రూపంలోనో ఎలా అయినా సరే నీ కంట పడుతుంది. నువ్వు ఒక విషయం గురించి ఎంతో కృంగిపోతున్నావు కదా, ఎంతో బాధపడుతూ అల్లాడిపోతున్నావు కదా. నేను చూస్తున్నాను. కాకపోతే కాస్త సమయం ఉంది. నీ జీవితంలో మంచి రోజులు వచ్చే వరకు వేచి ఉండు. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నేను నీకు మాటిస్తున్నాను కదా, నమ్మకంతో వేచి చూడు. ఈ దుర్గమ్మని నమ్మిన నీకు ఎలాంటి హాని కూడా కలగనివ్వను. నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా ఈ క్షణమే వదిలిపెట్టి ఈ దుర్గమ్మపై భారం వేసి నమ్మకంతో ముందుకు వెళ్ళు. మనసులో ఉన్న బాధని విడిచిపెట్టి ఈ దుర్గమ్మని తలుచుకుంటూ ఉండు. ఏ సమస్య లేనట్లుగా ప్రశాంతంగా హాయిగా ఉండు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ దుర్గమ్మ నేను తీరుస్తాను. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి సమస్య కూడా నీ దగ్గరికి చేరదు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటినే పట్టించుకొని బాధపడుతూ కూర్చుంటే ఎలా? జీవితంలో ముందుకు వెళ్ళగలవు చెప్పు? కాబట్టి ఈ దుర్గమ్మ నీ జీవితాన్ని చదివేసింది. నీ జీవితంలో ఏం జరగబోతుందో అన్నీ కూడా ఈ దుర్గమ్మకి తెలుసు. నిశ్చింతగా ఉండు. అమ్మ ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు కదా. ఇకపై నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ కూడా మారుతాయి. ఈ దుర్గమ్మే మారుస్తాను. అన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని మార్చడానికే కదా నేను నీకు తోడు ఉన్నది. మరి నీకు భయం ఎందుకు, కంగారెందుకు చెప్పు? అమ్మే నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇక హాయిగా నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.